Hi guys, welcome to YCC Yojit Cricket Chat. Nenu mi Sai, and thank you so much for your support. And firstly, and match number 16, DC, Delhi Capitals versus Kolkata Knight Riders, Vizag match, and both won the ఇద్దరు కూడా పాయింట్స్ టేబుల్లో వాళ్ళు స్టార్ట్ చేశారు వాళ్ళ విన్ని. కేకేఆర్ హ్యాస్ వన్ బోత్ ద మ్యాచెస్. వాళ్ళు ఎస్ఆర్హెచ్ మీద ఆర్సీబీ మీద 2 మ్యాచ్లు నెగ్గారు. దే ఆర్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్. అండ్ డీసీ ఢిల్లీ క్యాపిటల్స్ దే ప్లేడ్ 3 అండ్ ఒక మ్యాచ్ నెగ్గారు వాళ్ళు సిఎస్కే మీద. అండ్ దే లాస్ట్ అగైన్స్ట్ రాజస్థాన్ రాయల్స్ అండ్ పంజాబ్ కింగ్స్. ఈ 2 మ్యాచ్లు ఓడిపోయారు. సిఎస్కే మీద చాలా ఒక మంచి కంబ్యాక్ ఇచ్చారు వాళ్ళు. కేకేఆర్ ఈజ్ ఇన్ సెకండ్ ప్లేస్. వాళ్ళు నెట్ రన్ రేట్ కూడా చాలా బాగుంది వాళ్ళది. డీసీ ఈజ్ ఇన్ 7th ప్లేస్. అండ్ ఇట్ ఈస్ ఆబ్వియస్లీ రిషబ్ పంత్ వర్సెస్ శ్రేయస్ అయ్యర్. ఇద్దరు కూడా ఢిల్లీ క్యాపిటల్స్కి ఆడారు వాళ్ళు. అండ్ శ్రేయస్ అయ్యర్ ఇంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ లీడ్ చేశాడు కూడా, చాలా బాగా లీడ్ చేశాడు ఢిల్లీని. అండ్ ఒక్కసారి వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ చూసుకుంటే మొత్తం 32 మ్యాచెస్ జరిగినాయి వీళ్ళిద్దరికి. చాలా క్లోజ్గా ఉన్నారు వీళ్ళు. కేకేఆర్ 116 అండ్ ఢిల్లీ 115. ఒక్క మ్యాచ్ తేడా అంతే వీళ్ళకి. అండ్ ఒక మ్యాచ్ దెర్ ఇస్ నో రిజల్ట్. అండ్ ఒక్కసారి వీళ్ళిద్దరి మధ్య హైయెస్ట్ స్కోర్ అంటే ఢిల్లీ గాట్ 228 కేకేఆర్ మీద. అండ్ కేకేఆర్ హైయెస్ట్ స్కోర్ ఆన్ ఢిల్లీ ఈస్ 210. అండ్ లోయెస్ట్ స్కోర్స్ కూడా ఢిల్లీ లోయెస్ట్ స్కోర్ అగైనెస్ట్ కేకేఆర్ ఇస్ 98 అండ్ కేకేఆర్స్ లోయెస్ట్ స్కోర్ ఈస్ 97. అక్కడ కూడా క్లోజ్గా ఉన్నారు వీళ్ళు. అండ్ ఈ రెండు టీమ్స్ 2023లో వాళ్ళిద్దరూ ఫేస్ జస్ట్ ఓన్లీ వన్స్. అండ్ డీసీ నెగ్గింది ఆ మ్యాచ్లో. ఒకసారి చూద్దాం ఆ మ్యాచ్ ఎలా జరిగిందో. అండ్ ఇట్స్ ఎ లో స్కోరింగ్ గేమ్, చాలా లో స్కోరింగ్ గేమ్ అది. కేకేఆర్ బ్యాటెడ్ ఫస్ట్ అండ్ దే స్కోర్ 127. 127 ఈజ్ నాట్ ఎనఫ్. రసూల్ ఒక 38 స్కోర్ చేశాడు. జేసన్ రాయ్ ఉన్నాడు అప్పుడు 43. ఒక మందీప్ సింగ్ ఒక 12 అంతే. అండ్ హెన్రిక్ నోకియా బౌల్డ్ రియల్లీ వెల్, 20 for 2. ఇషాంత్ శర్మ 19 for 2. అండ్ అక్షర్ పటేల్ 13 for 2. కుల్దీప్ యాదవ్ 15 for 2. చాలా ఒక కంప్లీట్ టీమ్ ఎఫర్ట్తో బౌలింగ్ చేశారు వాళ్ళు. అండ్ డీసీ బ్యాటెడ్ ఫస్ట్ అండ్ చేశారు. అంత కంఫర్టబుల్గా ఏం చేయలేదు వాళ్ళు. దే టుక్ 19.2 overs అండ్ దే జస్ట్ చేజ్డ్ దట్ 128. వార్నర్ ఒక 57, మనీష్ పాండే 21 అంతే. మిగతా వాళ్ళందరూ ఒక 10s 20s కాంట్రిబ్యూట్ చేశారు అంతే. అగైన్ వరుణ్ చక్రవర్తి 16 for 2. అనుకుల్ రావు 19 for 2 అండ్ నితీష్ రాణా 17 for 2. వీళ్ళ ముగ్గురు చాలా ఎకనామికల్గా బౌలింగ్ చేశారు. మిగతా వాళ్ళని దే జస్ట్ స్కోర్డ్. అండ్ ఈ రెండు టీమ్స్ మధ్య చాలా క్లోజ్ కాంటెస్ట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. అండ్ ఒక్కసారి ఢిల్లీ ప్లేయింగ్ 12 చూస్తే వాళ్ళు దే హ్యాడ్ డన్ వెల్ బ్రింగింగ్ పృథ్వీ షా. నేను అంటానే ఉన్నా, పృథ్వీ షాను ఓపెనింగ్ తెచ్చుకొని మీరు మార్ష్ని 1 downలో పంపుకుంటే మీకు లెందన్ అవుద్ది. మీరు ఇద్దరినే ది బెస్ట్ బ్యాట్స్మెన్స్ని ఓపెనింగ్ పంపేస్తే ఇట్ విల్ నాట్ వర్క్. అండ్ దే హ్యాడ్ డన్ దట్. పృథ్వీ షా అండ్ డేవిడ్ వార్నర్ ఓపెన్ చేశారు. మిచెల్ మార్ష్ 1 down, రిషబ్ పంత్, టిస్టన్ స్టబ్స్, అభిషేక్ పొరెల్, అక్షర్ పటేల్, హెన్రిక్ నోకియా, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్ అండ్ కుల్దీప్ యాదవ్ మరి టీంలో రావచ్చేమో. లాస్ట్ మ్యాచ్ చెన్నై మీద కుల్దీప్ యాదవ్కి ఏదైనా నిగిల్ ఉంది, అందుకు బయట ఉన్నాడు. కుల్దీప్ యాదవ్ మే కమ్ ఇన్ టు ద ప్లేయింగ్ 12. అండ్ చెన్నై మీద డీసీ హాస్ డన్ రియల్లీ వెల్. వాళ్ళు పృథ్వీ షా అండ్ వార్నర్ ఇద్దరు కూడా చాలా బాగా స్టార్ట్ చేశారు. అండ్ రిషబ్ పంత్ ఒక 50 స్కోర్ చేశాడు లాస్ట్ మ్యాచ్లో. నిజంగా చాలా టాప్ 3 అలా ఆడటం ఇది బిగ్ ప్లస్. అండ్ ఇట్స్ అ రియల్ గుడ్ సైన్ ఫర్ ఢిల్లీ. రిషబ్ పంత్ బ్యాక్ టు ఫామ్. అండ్ ఫిల్ సాల్ట్ కేకేఆర్ ప్లేయింగ్ 12 చూద్దాం. కేకేఆర్ ప్లేయింగ్ 12 ఆబ్వియస్లీ ఇట్ ఇస్ ఫిల్ సాల్ట్ అండ్ వెంకటేష్ అయ్యర్. అఫ్ కోర్స్ వాళ్ళు సునీల్ నరైన్ పంపుతున్నారు. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రమన్దీప్ సింగ్, రింకు సింగ్, రసూల్, స్టాక్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మ. ఇదే వాళ్ళ ప్లేయింగ్ 12 ఉండొచ్చు. అండ్ కేకేఆర్కి దే డోంట్ హ్యావ్ ఎనీ నీడ్ టు చేంజ్ దట్ 11. దే ఆర్ 12. దే ఆర్ పర్ఫెక్ట్గా ఉన్నారు వాళ్ళు. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంది. మనం లాస్ట్ మ్యాచ్ చూసాం కేకేఆర్ పర్ఫార్మెన్స్ అగైనెస్ట్ ఆర్సీబీ 182 కొడితే జస్ట్ 180 సింపుల్గా చేశారు వాళ్ళు ఆల్మోస్ట్ 17 overs.
సునీల్ నరేన్ ఒక మంచి టచ్లోకి వచ్చాడు. వెంకటేష్ అయ్యర్ ఒక 50, ఒక బిగ్ ప్లస్ వాళ్ళకి. అండ్ ఆఫ్ కోర్స్ రింకు, ఇంకా రసల్ బ్యాటింగే రాలేదు మన మ్యాచ్. సో ఇట్స్ కేకేఆర్ లుకింగ్ వెరీ గుడ్ టీమ్ ఈసారి. ఆఫ్ కోర్స్ వాళ్ళ బిగ్ బై మిచెల్ స్టార్క్ ఈస్ ఫెయిలింగ్. ఆ 2 మ్యాచ్లో కూడా మిచెల్ స్టార్క్ ఫెయిల్ అయ్యాడు. వెరీ ఎకనామికల్, ఆల్మోస్ట్ 10 runs per over వెళ్తున్నాడు, వికెట్ రావట్లేదు. అండ్ ఇట్స్ బిగ్ ఓకే. అది వాళ్ళు మిగతా బౌలర్స్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు. హర్షిత్ రాణా ఈజ్ బౌలింగ్ రియల్లీ వెల్. ప్రతి మ్యాచ్ 2 మ్యాచ్లో కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు. అండ్ వాళ్ళ బ్యాట్స్మెన్స్ ఆర్ ఇన్ వెరీ గుడ్ ఫామ్, అది వాళ్ళకి ప్లస్ అయింది. అండ్ సో డీసీకి డెత్ బౌలింగ్ హెస్ బికమింగ్ ఎ బిట్ ప్రాబ్లమ్. ఎన్రిక్ నోకియా కంటిన్యూస్గా ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు. అంతకుముందు మ్యాచ్లో 25 runs కొట్టాడు. ఎవరు, మన రియాన్ పరాగ్. మొన్న ధోని ఆల్మోస్ట్ 20 runs దాకా కొట్టారు. అండ్ సో వాళ్ళు కొంచెం ఆ డెత్ బౌలింగ్ కొంచెం చూసుకుంటే దే ఆర్ బీట్ గుడ్. అండ్ కేకేఆర్ స్పిన్నర్స్ని ఫేస్ చేయటం ఇట్స్ ఎ బిగ్ టాస్క్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఫేస్ చేయాలి వాళ్ళు కేకేఆర్ స్పిన్నర్స్ని. అండ్ డెఫినెట్గా సమ్ ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్స్ ఉంటాయి వాళ్ళ స్పిన్నర్స్ వర్సెస్ ఢిల్లీ మిడిల్ ఆర్డర్. పర్టికులర్ రిషబ్ పంత్ ఎలా ఫేస్ చేస్తాడో చూడాలి ఈ మ్యాచ్లో. అండ్ వైజాగ్ మ్యాచ్ కూడా వైజాగ్లోనే జరుగుతుంది. అండ్ వాళ్ళకి వైజాగ్లో ఫస్ట్ విన్ వచ్చింది. చూద్దాం ఇఫ్ దే క్యాన్ కంటిన్యూ దట్ విన్నింగ్ స్ట్రీక్ ఇన్ వైజాగ్. అండ్ దట్స్ ఇట్ అబౌట్ దిస్ మ్యాచ్. ఈ మ్యాచ్ విన్నింగ్ ఛాన్సెస్ అంటే డెఫినెట్లీ కేకేఆర్కి ఎక్కువ ఉంటాయి విన్నింగ్ ఛాన్సెస్, కన్సిడరింగ్ ద టీమ్ పర్ఫార్మెన్స్. కానీ డెఫినెట్గా కేకేఆర్ హ్యాస్ మోర్ విన్నింగ్ ఛాన్సెస్ కంపేర్ టు ఢిల్లీ. బట్ ఢిల్లీని మనం రూల్ అవుట్ చేయలేం. మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు వాళ్ళకి, 1 man షోస్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. పృథ్వీ షా ఒక బిగ్ హిట్టింగ్తో 1 man షో చేయగలడు. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, పంత్, వీళ్ళ నలుగురిలో ఎవరో ఒక్కళ్ళు కొంచెం గట్టిగా ఆడినా ఢిల్లీకి ఒక గట్టెక్కేయచ్చు. అండ్ తర్వాత ఎలాగో తీస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరల్, అక్షర్ పటేల్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళకి. అండ్ చూడాలి. ఐ ఫీల్ డెఫినెట్గా కేకేఆరే నెగ్గొచ్చు. And all the best DC and all the best KKR. Thank you so much. Please like, share and subscribe if you like my content. Thank you.